ఈ మధ్య కాలంలో చూస్తే ప్రేమల్లో కూడా బ్రేకప్స్ అవుతున్నాయి, లవ్లో బ్రేకప్లు అనేవి కూడా పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు లివిన్ పెళ్ళి రెండు ఈక్వల్గానే చూస్తున్నారు కాబట్టి అవునమ్మా. సో మరి ప్రేమల్లో కూడా బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ అంటే ఆ రిలేషన్కి సంబంధించినవే జరుగుతాయా? కుజదోషం లాంటివి ఉంటే ఇంకేమైనా జరుగుతాయా గురుగారు? ఒకవేళ ఇలా జరుగుతున్నప్పుడు అసలు మనిషి ఏం చేయాలి? మీరు భలే ప్రశ్న అడిగారండి బాబు. ఈ కుజదోషం అన్నది ఐడెంటిఫికేషన్ చేయడంలోనే రకరకాలుగా ఉంటాయండి. అది పర్సంటేజ్ కూడా ఉంటుంది. 10%, 20%, 100%, ఇది ఉండే స్థానాన్ని బట్టి ఉంటుంది కుజదోషం. ఇప్పుడు లగ్నంలో ఉంటే ఓ రకమైన దోషం, ద్వితీయ స్థానంలో ఉంటే ఒక రకమైన దోషం, చతుర్థంలో ఉంటే కుజుడు లగ్నాది చతుర్థంలో ఉంటే అదో రకమైన దోషం, సప్తమంలో ఉంటే అదో రకమైన దోషం, అష్టంలో విపరీతమైన దోషం, అలాగే ద్వాదశ భావంలో 12 ఇంట్లో ఉంటే అదో రకమైన దోషం. అయితే ఈ స్థానాన్ని బట్టి ఏ స్థానంలో కుజుడు ఉన్నాడో దాన్ని బట్టి ఆ పర్సంటేజ్ ఆఫ్ ది దోషం అనేది మనకు కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు మనకేంటంటే పెళ్లి చేసేటప్పుడు కూడా దీనికి సమతుల్యమైన దోషం ఉన్న వ్యక్తిని చూసి వివాహం చేయాలంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దోషం ఎంతవరకు కరెక్టు. ఇప్పుడు 12 ఇంట్లోనే ఉన్నారు, దోషం అని అనిస్తే పనికిరాదు. దానివల్ల గురుదృష్టి పడింది అనుకోండి, దోషం అంటే నీచభంగ రాజయోగం అవుతుంది, దోషం పోతుంది అంటాం. అలా కొన్ని కొన్ని లగ్నాలకి దోషమే ఉండదు, కుజుడు ఎక్కడున్నా సరే దోషం ఉండదు. సో అది అస్ట్రాలజికల్గా అది పెద్ద సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ప్రతిదీ చూసి ఇలా పైన కనబడగానే రాశి చక్రంలో కుజుడు 7 మన వాళ్ళు చెప్తుంటారు 1, 2, 4 అదే నారాయణ వాడు చెప్పినట్టుగా 1, 2, 4, 7, 8, 11 ఒకసారి 7, 8, 12 స్థానాలలో దోషం అని కింద ఒక అండర్లైన్ రాసేస్తారు. ఇక వాళ్ళు మామూలు ఆమ్ ఆద్మీ అనుకోండి, మామూలు మనుషులు వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు ఇలా చూస్తారు, చూసి దోషం ఉందా పక్కన పడేది అంటారు. అది ఎంతవరకు ఉంది, ఒక శుభగ్రహ దృష్టి పడినప్పుడు, ఒక చంద్రుడి దృష్టి పడింది, చంద్రుడితో కలిసి ఉన్నాడు దోషం ఉండదు, గురువు యొక్క దృష్టి పడింది దోషం తగ్గుతుంది. ఇలా రకరకాల మళ్ళీ అందులో దాని పర్సంటేజ్ మారుతుంటాయి. సో కుజదోషం అన్నది దాని 1000 మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు ఐడెంటిఫై చేయడం అనేది. అది ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత దీనికి ఇంత పర్సంటేజ్ దోషం ఉంది, దీనివల్ల ఈ ఇబ్బందులు జరుగుతాయి అని మనం తెలుసుకున్న తర్వాత అది వివాహ సంబంధించిన దోషం వస్తుందా, సంతాన దోషం అవుతుందా, లేకపోతే ఏ రకమైన దోషం వస్తుంది, లైఫ్లో ఆరోగ్య సంబంధించిన దోషం వస్తుందా, ఆయుష్ సంబంధించిన దోషం ఇస్తున్నాడా, కుటుంబ పరంగా దోషం ఇస్తున్నాడా, కుటుంబ వివాదాలకు సంబంధించింది, ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ కిడ్స్ సంబంధించినవి, ఇది కోర్టు వ్యవహారాలు విపరీతమైన వైపరీత్యాలు తీసుకునే రకంగా దోషాలు ఉన్నాయా, యాక్సిడెంట్స్ చేసి మరణాన్ని తీసుకునే రకంగా ఉన్నాయి దోషాలు, ఇవన్నీ మనం ఒక జాతకంలో తెలుస్తా దోషం ఉన్నప్పుడు.